ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బిజినెస్ ఉమెన్ గారు, ఈరోజు చాలా డబ్బులు సంపాదించారే. కంగ్రాట్స్. అబ్బా ఉండు మామా, నేను డిస్టర్బ్ అయితే మళ్ళీ లెక్కల్లో తేడాలు వస్తాయి. అబ్బో, మేడం గారు బాగా బిజీ అయ్యారన్నమాట. మీ అంత కాదులేండి సార్, మీలా మాకు పెద్ద పెద్ద కంపెనీలు లేవు. ఏదో చిన్న చీరల దుకాణం పెట్టుకుని నడిపిస్తున్నాం. ఏమో, ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు నువ్వు ఈ సిటీలోనే అతిపెద్ద గార్మెంట్ కంపెనీ పెడతావేమో. మీలాంటి భర్త అండగా ఉంటే నాలాంటి భార్యలు ఢిల్లీ అప్పు అవుతారు. ఏంటి ఢిల్లీ అప్పు? అభివృద్ధి. అది డెలివపో లాలిపాపో కాదు తల్లి, డెవలప్. అదే డెవలప్. చివర్లో లప్ కాదు, లిప్ అనాలి. లిప్ అంటే ఇది. అబ్బా పో మామా, అవకాశం దొరికితే చాలు చిలిపి పనులు చేస్తావు. అడిగితే నువ్వు ఛాన్స్ ఇవ్వవు కదా, అందుకే అవకాశం దొరికినప్పుడల్లా వాడుకుంటున్నాను. ఇప్పుడు నా పని చెడగొట్టకు, నేను డబ్బులు లెక్కబెట్టుకోవాలి. నీ డెడికేషన్ చూస్తుంటే త్వరలోనే పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యేలా ఉన్నావు. అంతా మీ పిన్ని దయ. ఆవిడ పేరు మీద షాప్ పెట్టడం వల్లే నేను రోజు లాభాలు చూస్తున్నాను. మహాలక్ష్మి అత్తయ్య నాకు ధనలక్ష్మిని కలిసి వచ్చేలా చేసింది. మరేమనుకున్నావు, మా పిన్నంటే తనది లక్కీ హ్యాండ్. మన కంపెనీ బిజినెస్ ఇంతలా డెవలప్ అవడానికి కారణం కూడా మా పిన్నే. అవునవును, మావయ్య గారు కూడా ఆ మాటే చెప్పారు మామా. మహాలక్ష్మి అత్తయ్య వల్లే మనం పెద్ద కోటీశ్వరులం అయ్యామంట. కానీ నువ్వేమో మా పిన్నిని ఎప్పుడూ తిడుతూ ఉంటావు. తనని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది. మహాలక్ష్మి అత్తయ్య గొప్పతనం నాకు తెలిసింది. సో ఇక నుంచి మా పిన్నిని తిట్టకు, అనవసరంగా నిందించుకో, చీటికి మాటికి గొడవ పడుకో. చిచి, దేవతలా పూజిస్తాను మామా. ప్రతిరోజు అత్తయ్య కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటాను. అత్తయ్య పేరుతో వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తాను. బ్రహ్మోత్సవాలు జరిపించే ఐడియా కూడా ఉంది మామా. నిజంగా అంటున్నావా సీత? అత్తయ్య మీద ఒట్టు మామా. నువ్విలా మా పిన్నిని పొగుడుతుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావు సీత. అమ్మా అమ్మా, నొప్పి. ఏంటి మహా, అది పడిపోతుంది అని నువ్వనగానే టక్కున పడిపోయింది? నా నోటి పవర్ అలాంటిది. అయ్యో సీత, ఏమైంది సీత? ఏమైంది సీత? మెట్ల మీద నుంచి కాలు జారి పడిపోయాను మామా. అలా ఎలా పడ్డావు సీత? లే మెల్లగా. నడుం పట్టేసింది మామా, నడవలేకపోతున్నాను, నొప్పిగా ఉంది. నన్ను పట్టుకో సీత. అయ్యో నొప్పి. సీతకు బాగా తిక్క కుదిరింది మహా. నాతో పెట్టుకుంటే ఒక్క నడుమేంటి, దరిద్రం కూడా పట్టుకుంటుంది. బాగా నొప్పిగా ఉందా సీత? ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఎక్కడ తగిలాయి? వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం రామ్. నువ్వెళ్ళి కార్తీ, నేను సీతను తీసుకొస్తాను. ఎక్కడ దెబ్బలు తగిలాయో, ఎంత నొప్పిగా ఉందో. కార్ ఇంటి ముందే ఉందమ్మా, త్వరగా తీసుకెళ్దాం. లే సీత. లేవలేను మామా, చాలా నొప్పిగా ఉంది. హాస్పిటల్కి వెళ్తే నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ చేస్తారు సీత. వెంటనే నడుము నొప్పి తగ్గిపోతుంది. నా బాధ నడుం పట్టేసినందుకు కాదు మామా. మరి మెట్ల మీద నుంచి పడిపోయినందుకు ఫీల్ అవుతున్నావా?
కాదు. మా ముందు పరువు పోయింది అని ఫీల్ అవుతున్నావా? లేదు. నడుము నొప్పి కాదంటున్నావు, ఇంకేంటి నొప్పి? ఈరోజు నేను ఈ నడుం నొప్పితో షాప్కి వెళ్ళలేను. రోజు తీసినట్టు ఈ రోజు తీయకపోతే కస్టమర్స్కి ఇచ్చిన మాట పోతుంది. అవును సీత, ఇప్పుడిప్పుడే నీ బిజినెస్ పుంజుకుంటోంది. ఇలాంటి టైంలో షాప్ని అస్సలు ముయ్యకూడదు. నడు నొప్పితో ఇదెళ్ళి షాప్ తెరిచినా వచ్చే కస్టమర్స్ ఉండాలిగా. ఆ విషయం దానికి తెలియాలిగా, తెలియక ఫీల్ అవుతోంది. ఓ పక్క నడుము నొప్పితో బాధపడుతూ షాప్ గురించి ఆలోచిస్తావేంటి సీత? తనకా బాధ కన్నా బిజినెస్సే ఎక్కువైందేమో రామ్. 1-2 రోజులు షాప్ తెరవకపోతే నీ బిజినెస్ ఏం పడిపోదులే సీత. పడిపోయేది నా బిజినెస్ కాదు చిన్నమావయ్య. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం సీత. నీ నొప్పి తగ్గాక తర్వాత ఆలోచిద్దాం. పెయిన్ టాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గిపోతుందిలే మామా. కానీ షాప్ తెరవకపోతే మహాలక్ష్మి అత్తయ్య పేరు పోతుంది. సీత ఏదో స్కెచ్ చేసి ఉంటుంది మహా. నువ్వు షాపు తెరవకపోతే మహావదిన పేరెందుకు పోతుంది సీత? మహాలక్ష్మి గారు ఓపెన్ చేసిన షాప్ క్లోజ్లో ఉంటే మహాలక్ష్మి గారికే కదండి చెడ్డ పేరు. వీళ్ళు టాపిక్ ఎటు తీసుకెళ్తున్నారు మహా? నాకు అదే అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడేం చేయమంటారు? ఈ రోజు నా బదులు మహాలక్ష్మి అత్తయ్య షాపు తీయాలి మావయ్య. అబ్బా, మా పిన్ని షాప్ తీయడం ఏంటి సీత? తప్పే ఉంది రామ్. సీత ఆ షాప్కి మీ పిన్ని పేరు పెట్టింది. పేరు పెడితే మహావదిన షాప్ తీయాలా? ఆవిడ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ జరిగింది కదా. మహా షాప్ ఓపెన్ చేస్తే తనే షాప్లో కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పేది శాంతంగా వినండి. షాప్ ఆవిడే ఓపెనింగ్ చేసింది. ఆవిడ చేతుల మీదుగానే తొలి బేరం జరిగింది. అలాంటిది వారం తిరక్కముందే షాప్ మూతపడితే మహాలక్ష్మి గారి చేయి దరిద్రమని అందరూ అనుకుంటారు. అసలే మా మహాలక్ష్మి అత్తయ్యది లక్కీ హ్యాండ్ అని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ చేతులు చెడ్డవని అందరూ అంటే నేనెలా తట్టుకునేది? ఎలా భరించేది? అది నా నడుము నొప్పి కన్నా 1000 రెట్లు నరకం. అది కూడా కరెక్టే పిన్ని. లక్కీ హ్యాండ్ అని పేరు తెచ్చుకున్న నీకు చెడ్డ పేరు రావడానికి వీల్లేదు. ఈరోజు మీరు షాప్లో కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.